లవ్ స్టోరీ. ఒక సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు టాలీవుడ్ సీనియర్ అండ్ యంగ్ హీరోస్. ఒక మూవీ నుండి మరో మూవీకి షిఫ్ట్ అవ్వడానికి మేక్ ఓవర్ కి టైం పడుతుంది అనుకుంటే ఆలోపు మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటుంటారు. చిరు, బాలయ్య లాంటి సీనియర్స్ నుండి బన్నీ, మంచు మనోజ్ వరకు ఇలా వరుసగా క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్న స్టార్స్ ఎవరో చూద్దాం. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కాంబోలో రాబోయే మెగా 158 రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆ మర్నాడే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. అనస్వర రాజన్ చిరు కుమార్తెగా కనిపించనుందని సమాచారం. విశ్వంబర త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ సినిమా తర్వాత దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో, హీరో నాని నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నారు చిరు. యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు సెటప్ చేస్తున్నారు బాలయ్య. గోపీచంద్ మలినేని మూవీ సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ సినిమా అనౌన్స్ చేశారు. వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమెడల లాంటి యంగ్ డైరెక్టర్స్ లైన్లో ఉన్నారు. గోపి సినిమా తర్వాత శివ, దాని తర్వాత మిగతా ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెడతారు నటసింహ. అస్సలు ఆగేదేలే అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అట్లీతో చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాక రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. బర్త్డేకి వదిలిన పోస్టర్లో సగం మనిషి సగం తోడేల్లా ఉన్న బాయ్ లుక్ చూసి జనాలు షాక్ అయ్యారు. అట్లీ ఈసారి కూడా ఏదో గట్టిగానే ప్లాన్ చేయబోతున్నాడనిపించేలా అంచనాలు పెంచేసింది పోస్టర్. అల్లు అర్జున్ 23వ సినిమా కోసం నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ లైన్ లో ఉన్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. తర్వాత పాపులర్ మాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బసెల్ జోసెఫ్ తో కూడా కమిట్మెంట్ ఉంది. బన్నీ బిజీగా ఉండడంతో ఈలోపు గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేసేలా ఆల్రెడీ అల్లు అరవింద్ బసిల్ బ్రోకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలోనూ బన్నీతో మూవీ ఉంటుంది అని మురిసిపోతూ చెప్పారు బసిల్ జోసెఫ్. రాకింగ్ స్టార్ కాస్త రావ్ కింగ్ స్టార్ గా మారిపోయారు. కొద్ది కాలంగా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు మంచు మనోజ్. మిరాయిలో స్టైలిష్ విలన్ గా కల్పించి వావ్ అనిపించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మిరాయ్ మనోజ్ కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. బర్త్డే నాడు భలే సర్ప్రైజ్ ఇచ్చారు మనోజ్. నటసింహ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీలో మనోజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఊ కొడతారా ఉలిక్కి పడతారా తర్వాత బాలయ్య, మనోజ్ కలిసి యాక్ట్ చేస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ఫస్ట్ బ్లెస్సింగ్ పేరుతో వడ్డీ కాసులు వాడా సినిమా కూడా ప్రకటించారు. హనుమరెడ్డి ఎక్కంటి డైరెక్షన్ లో మనోజ్ హీరోగా వస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఫిలిం డేవిడ్ రెడ్డి. 1897, 1920 కాలంలో బ్రిటిష్ నేపథ్యంలో సాగే కథ అని టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. అందులో చెప్పినట్టు డేవిడ్ రెడ్డి కాదు, రాక్షస్ రెడ్డి అన్నట్టు యాక్షన్ తో ఊచకోత కోసారు. పాన్ ఇండియా స్థాయిలో రాబోతుంది ఈ సినిమా. వీటితో పాటు మనోజ్ డైరీలో మరికొన్ని సినిమాలున్నాయి. సత్యదేవ్ పేరు చెప్పగానే మంచి ఆర్టిస్ట్, సరైన బ్రేక్ రావట్లేదు అంటారు ఇండస్ట్రీ వాళ్ళు, అలాగే ఆడియన్స్. ప్రస్తుతం రావు బహదూర్ చేస్తున్నారు ఆయన. ఓ రాజవంశం నేపథ్యంతో సాగే సైకలాజికల్ డ్రామా ఇది. రీసెంట్ గా రిలీజ్ చేసిన మేక్ ఓవర్ వీడియో చూస్తే సత్యదేవ్ ఎంత కష్టపడుతున్నాడో తెలుస్తుంది. జూలై 3న రాబోతున్న ఈ మూవీని మహేష్ బాబు సమర్పిస్తుండటం విశేషం. అలాగే సమవర్తి అనే మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు సత్యదేవ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా ఓ ఇంటివాడయ్యారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు శ్రీను. ఈ మధ్య భైరవం, కిష్కిందపురి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. చిన్న గ్యాప్ తీసుకొని వరుస సినిమాలతో సందడి చేయబోతున్నారు బెల్లంకొండ. ప్రస్తుతం బెల్లంకొండ హీరోగా భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్, కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఫిలిం టైసన్ నాయుడు సెట్స్ మీద ఉంది. అలాగే లుథేర్ బైరెడ్డి దర్శకత్వంలో మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ హైందవ కూడా చేస్తున్నారు. ఈ 2 సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. వీటి తర్వాత కొత్త సినిమా ప్రకటించే అవకాశం ఉంది. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.